మీ దృష్టిలో మొన్న ఏదైతే సర్వే జరిగిందో అది 100% జరగలేదు అని అంటున్నారు, అంతేనా? ఒక 60% జరిగింది. ఇంకా నేను పల్లెటూళ్ళల్లో ఎట్లా జరిగిందో తెలియదు, సిటీలో మాత్రము నేను పర్సనల్గా మా ఇంటికి రాకపోతే ఇంకా చూసి 1 day బిఫోర్ ఫోన్ చేసిన, అక్కడ లోకల్ మున్సిపల్ ఫోన్ చేస్తే మా ఇంటికి పంపించారు. నాది అపార్ట్మెంట్ 4th floorలో ఉంటా. నా ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ ఉంటాయి. నా ఫ్లాట్ చేసినాక మిగతా 2 ఫ్లాట్లకు చేపించినాక కింద ఫ్లాట్లకు కూడా పోయి చేయండి అని చెప్తే తర్వాత అసలు వాళ్ళ ఫ్లాట్లకు చేయలేదంట. అంటే నేను ఫోన్ చేసా కాబట్టి నాకు వచ్చి మా దగ్గర నేను చూస్తున్నా కాబట్టి ఇంకో 2 ఇళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఇలా ఎంతమందికి చేసి ఉంటారు, ఇలా ఎంత సర్వే చేశారు, వాళ్ళ సూపర్విజన్ ఎవరైనా చేశారా? ఏమి చేయకుండా సర్వే పూర్తిగా అవ్వకుండా సర్వే అయిపోయిందని చెప్పేసి వీళ్ళు మేము ఇంతే పర్సెంటేజ్ 46% ఉన్నామని చెప్పి ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను ఇందాక కూడా మా రౌండ్ టేబుల్లో మాట్లాడాను. సరే 2014లో 11లో అప్పటికి 14లో చూసుకున్నప్పటికంటే ఇప్పటికీ మా జనాభా తగ్గి అప్పుడే 51 ఉంటే ఇప్పుడు 46కి వచ్చిందంటే మా జనాభా ఏమైపోయారు? ఏమైనా భూమి లోపలికి వెళ్ళిపోయిందా, ఆకాశం తీసుకుందా, లేకపోతే ఎక్కడన్నా ప్రకృతి ఏమైనా మా బీసీలకు మాత్రమే వచ్చి మాయమైపోయారా? ఎక్కడ మాయమైపోయారు? గ్రోత్ ఇప్పుడు మళ్ళీ ఓసీలో గ్రోత్ అయ్యారు. కానీ మధ్యలో 2020-2021లో కోవిడ్ కూడా వచ్చింది. మేబీ ఆ టైంలో ఏమైనా జరిగి ఉండొచ్చు. మా బీసీలకు కోవిడ్ వచ్చి బీసీలు అందరూ పోయారా? అది చనిపోయినరా? పోనీ ఆ చనిపోయిన లెక్కలన్నా మాకు పెట్టండి. స్టాటిస్టిక్స్ అనేది మాకు నువ్వు 40% అనేది డిక్లేర్ చేసినావు, కానీ స్టాటిస్టిక్స్ అనేది డిక్లేర్ చేయలేదు కదా. స్టాటిస్టిక్స్ డిక్లేర్ చేయండి, ఏ కులం వారీగా ఏ ఏరియాలో ఎంతమంది ఉన్నారు స్టాటిస్టిక్స్ చెప్తే మేము సరే అది కరెక్టా రాగానే నువ్వు ఏమి చేయకుండా ఒక 46% ఉన్నారు, ఓసీలు మాత్రం పెరిగిండ్రు కానీ బీసీలు తగ్గిందంటే ఎందుకు తగ్గుతారు బీసీలు? అంటే మాకు గ్రోత్ లేదా, పెళ్ళిళ్ళు చేస్తలేరా, పిల్లలు పుడతలేరా, మాకు వయసులు పెరుగుతలేవా? వయసు పెరుగుతూ ఉంటుంటే ఓటర్స్ పెరుగుతూనే ఉన్నారు కదా మీకు.